మనం వరంగల్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే ఆర్ఎఫ్సిఏలో ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకున్నటువంటి వారు తిరిగి ఇవ్వాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావో కార్యదర్శి లేఖ రాశారు. దళితులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని నిరుద్యోగులు నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గోపాల్పై ఫైల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 30 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పిస్తామని వారిని నమ్మించినటువంటి నేపథ్యంలో ఆయన మండిపడుతున్నారు. అలాగే ఉద్యోగం వస్తుందని భూములు అమ్ముకున్నటువంటి చాలా మంది యువకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని మావోయిస్టు కార్యదర్శి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నమ్మించి మోసం చేశారని వారికి తక్షణమే న్యాయం చేయాలని కూడా ఒక రకమైన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు లేక కలకలం రేపుతుందనుకోవచ్చు. పెద్దపల్లి మండలంలోని గోరెడ్డిపల్లి గ్రామంలో కూడా 30 మంది దళితులకు కూడా ఆ బీఆర్ఎస్ నాయకులైతే వాళ్ళు అంటే శ్రీనివాస్ గౌడ్ తో పాటు భూపతి కృష్ణవేణి గోపాల్ కూడా వీళ్ళంతా శ్రీనివాస్ కలిసి కూడా ఒక ముఠాగా ఏర్పడి కూడా వీళ్ళ దగ్గర దళితుల దగ్గర కూడా ఆర్సీఎల్ ఉద్యోగాల పేరిట కూడా 30 మంది కూడా ఒక టోకరా పెట్టిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు సొంతములు ఉన్నా కానీ అమ్ముకొని 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉద్యోగాల పేరిట ఒక్కొక్క దగ్గర నుంచి వసూలు చేసిన నేపథ్యం అయితే పెద్దపల్లి అంటే గోరెడ్డిపల్లిలో కూడా టోర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆర్సీఎల్ ఆ ఉద్యోగాల పేరిట కూడా మొత్తానికైతే మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి కూడా 30 మంది కుటుంబాలను కూడా ఒక మోసి ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలైతే మోసం చేశారని చెప్పుకోవచ్చు. అటు పరిస్థితుల స్థానికులు మందలించినా కానీ వారే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసులు చేసి అట్లాగే కూడా డైరెక్ట్ గా అక్కడ వాళ్ళ పైన కూడా దాడులు చేసిన నేపథ్యం అయితే పెద్దపల్లి జిల్లాలోని కూడా చోటు చేసుకుంటూ మొత్తానికైతే దాన్ని ఆ భూ కబ్జా కూడా వీళ్ళంతా ఒక ఇరువురు మధ్యలో పండిపరచు కూడా భూ కబ్జాలు కూడా కబ్జా చేసి కూడా విలాసమైన జీవితం గడుపుతున్నారని చెప్పుకోవడానికైతే అక్కడ చూసుకుంటే మాత్రం దీనిపైన మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర మావోయిస్టు కార్యదర్శి అయితే వెంకటేష్ మాత్రం స్పందించాడు. మొత్తం పేరు మీద లేఖ అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే అక్కడ పైన కూడా దౌర్జన్యం చేసిన వారిని వాళ్ళకు అక్రమంగా పెట్టిన కేసు వెంటనే ఉపసంహరించుకోవాలి. మొత్తానికైతే చూసుకుంటే అక్కడ 30 మంది కుటుంబాలను వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా లేఖ రాసినైతే మనం లేఖలో పేర్కొన్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి కూడా వాళ్ళని ఖండిస్తూ కూడా అంటే ఇట్లాంటి అరాచకాలు తగ్గించుకోవాలి, లేకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని చెప్పి కూడా మావోయిస్టు నేత కూడా ఒక లేఖలో విడుదల చేశారు రాజశేఖర్. మొత్తానికైతే పెద్దపల్లి జిల్లాలో కూడా గత ఒక కొద్ది రోజుల నుంచి కూడా దళితులపై అక్రమంగా కేసులు వేసి డబ్బులు అడిగితే వారి పైన కూడా దౌర్జన్యంగా దాడులు చేసిన పెద్దపల్లి మండలంలోని కూడా గురెడ్డిపల్లి పల్లెల్లో కూడా స్టోర్ చేసుకుందని చెప్పారు. ఒకటి, దళితులపై ప్రధానంగా కేసులు పెట్టబడ్డాయి ఎందుకు కారణం చేత, అలాగే 30 మంది వరకు ఎవరైతే ఉన్నారో యువకులు డబ్బు తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్న పరిస్థితి ఎంతెంత తీసుకున్నారు, వారి దగ్గర నుంచి ఏమైనా సమాచారం ఉందా? రైట్, నిరుద్యోగుల దగ్గర ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పి ఒకరి నుంచి అంటే వాళ్ళ కుటుంబాల నిరుద్యోగులు అయితే ఆశపడి ఉద్యోగం వస్తుంది, మన స్థిరపడిపోతుందని చెప్పి కూడా కోణంలో కూడా ఆలోచించి అంటే 30 మంది అయితే కుటుంబాలు అయితే బాధితులు అయితే ఉన్నారో ఆ కుటుంబంలో యువకులు ఒకరికి అంటే 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు కూడా వసూలు చేసిన నేపథ్యం అయితే ఆ మండలంలోని గోరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దళితులు అక్కడ మోసపోయారని చెప్పుకోవచ్చు. దళితుల పైన అంటే వారు తిరిగిన అంటే ఉదయతో కాలం అంటే 3 నెలలు చెల్లినా గానీ మాకు ఉద్యోగాలు రావు, మా డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకోవడంతో కూడా నువ్వు ఎవరితో ఆ రాజకీయ నాయకులంతా మా వాళ్ళే, పోలీసు వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి కూడా వాళ్ళ పైన అక్రమంగా కేసు నమోదు చేసి జైలు పాలు చేసిన పరిస్థితి అయితే గోరెడ్డిపల్లిలో నెలకొందని చెప్పారు. మొత్తానికైతే అది వెంటనే స్పందించిన మావోయిస్టులు అయితే స్పందించడానికి అట్లాంటి వాళ్ళైతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ప్రజల చేతిలో శిక్ష తప్పదని చెప్పి కూడా ఒక మావోయిస్టు అగ్రనేత వెంకటేష్ అయితే ఒక లేఖలో పేర్కొని మాత్రం ఆ లేఖలు అయితే పెద్దపల్లి లోకుండా మొత్తం ఉత్తర తెలంగాణ డివిజన్ లో కూడా మొత్తం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దళితుల ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో సుమారుగా 30 మంది కుటుంబాల దగ్గర ఒక్కొక్కరు చొప్పున 4 నుంచి 6 లక్షల వరకు తీసుకున్న రూపాయలను వెంటనే తిరిగి చెల్లించాలి, తీసుకున్న వారు ఆ ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే లేఖలో పేర్కొందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, ఇంకోటి స్వామి, ప్రధానంగా ఎవరు టీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ మావో కార్యదర్శి లేఖ విడుదల చేశారో వారు శ్రీనివాస్ గోపాల్పై
చర్యలు తీసుకుంటాం అంటే ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారు ఏమైనా వారి దగ్గర నుంచి ఇంతవరకు సమాధానం వచ్చినటువంటి పరిస్థితి ఉందా? అలాగే ఈ నేపథ్యంలో వారి తరఫున వారి యొక్క సమస్యలు మావోలు లేఖ రాసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఏమంటున్నారు? వారి దగ్గర సంబంధించినటువంటి స్పందన ఏమైనా తెలుసా? బటార్ లీడర్లు అయిన శ్రీనివాస్ గౌడ్, ఆ గోపాల్, వీళ్ళు ముగ్గురు అయితే ఒక మూటగా ఏర్పడి ఆ బీఆర్ఎస్ నాయకులతో, ఎమ్మెల్యే ఉన్నత అధికారులతో కూడా చేతులు కలిపి అక్కడ అంటే గోరెడ్డిపల్లిలో కూడా ఒకరిపై ఒకరు కక్ష సాధింపుల కొరకు ఒకరు వీళ్ళే లింకులు ఏర్పాటు చేసి ఒక పంచాయతీ తయారు చేసి వాళ్ళకున్న అంటే భూ పంచాయతీ కావచ్చు, కుటుంబ నేపథ్యంలో వివిధ తగాదాలే కావచ్చు, వాటిపైన ఒక ఇద్దరికి పంచాయతీలు అయితే ఏర్పాటు చేసి కూడా వాళ్ళు విలాసమైన జీవితం గడుపు. మొత్తానికైతే వీళ్ళంతా బీఆర్ఎస్ నేతలకు కూడా కొమ్మితే నాయకులు శ్రీనివాస్ గోపాల్ కూడా వీళ్ళంతా నేతలకు సంబంధించిన వారే. వీళ్ళు బీఆర్ఎస్ నేతలతో కూడా పోలీస్ స్టేషన్ల పైన వీళ్ళపైన పోలీస్ స్టేషన్ కూడా దళితులు కేసు నమోదు చేయాలని అట్లాగే మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించినా గానీ వాళ్ళ అఫీషన్ కూడా తీసుకునే సాక్ష్యాలను కూడా కనబడాలని చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే అక్కడ శ్రీనివాస్ గౌడ్ తో పాటు గోపాల్ కూడా వీళ్ళంతా గుండా రాజకీయం చేస్తూ కూడా వారి పైన దళితుల పైన కూడా దాడులు నిర్వహించి చెప్తున్న పరిస్థితి అయితే గోరెడ్డిపల్లిలో కూడా చోటు చేసుకుంటామని చెప్పుకోవచ్చు రాజశేఖర్.